ఇప్పటి వరకు ఈ సీజన్ ప్రో కబడ్డీ ఫస్ట్ 10 డేస్ లో 20 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. దీంట్లో చివరి వరకు జరిగిన ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచెస్ చూసాం. ప్లేయర్స్ మధ్య ఈటకపోయే బాటిల్ కూడా చూసాం. అంతకంటే ఇంపార్టెంట్ ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని కూడా చూసాం. మరి ఇప్పటి వరకు టాప్ లెవెల్స్ పర్ఫార్మెన్స్ తో వదలగొట్టి ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ అవుతారు అనుకునే టాప్ 10 కొత్త యంగ్స్టర్స్ ఎవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వద్దన్న వస్తూనే ఉంటాయి. సో వైలెట్ మావా సరదాగా సబ్స్క్రైబ్ చేసుకో. ఈ కొత్త సీజన్ లో కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. నంబర్ 10 బెంగళూరు బుల్స్. ఈ టీం మొత్తం బకెట్ తినిస్తున్న టైంలో ఒక ప్లేయర్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ మరీ దారుణంగా ఓడిపోకుండా కాపాడుతున్నాడు. అతని ఆలీ రిజా మిర్జాయన్. ఈ ఇరానియన్ ఆల్రౌండర్ లాస్ట్ సీజన్ లో ముంబై టీం ఆడాడు, కానీ ఇక్కడ పెద్ద రికగ్నైజేషన్ దొరకలేదు. అలాంటిది అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఈ సీజన్ లో వైల్డ్ ఫైర్ పుట్టిస్తున్నాడు. బెంగళూరు బుల్స్ లో ఇప్పటి వరకు 4 మ్యాచెస్ లో ఆడితే అన్నిట్లో ఇతని పర్ఫార్మెన్స్ ఒక మార్క్ సెట్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో 3 పాయింట్స్, సెకండ్ మ్యాచ్ లో 10 పాయింట్స్, థర్డ్ మ్యాచ్ లో 6 పాయింట్స్. ఆల్సో పట్నా పైరట్స్ జరిగిన 4th మ్యాచ్ లో ఒక సూపర్ 10 స్కోర్ చేసి పర్ఫార్మెన్స్ తో పీక్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచెస్ లో 29 రేట్ పాయింట్స్ స్కోర్ చేసి టీమ్ లో టాప్ రైడర్ గా నిలిచాడు. మోర్ ఓవర్ పాట్నాతో మ్యాచ్ లో అసలు డామినేటింగ్ చూపించాడు. టీం కన్సిస్టెంట్ గా ఓడిపోతున్న టైంలో అతని దుమ్మెరేపే పర్ఫార్మెన్స్ తో టీమ్ కి ఫస్ట్ విక్టరీ కొట్టించాడు. ఇతని స్కిల్, ఫుట్ వర్క్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఇతన్ని ఒక స్పెషల్ ప్లేయర్ గా చూపిస్తున్నాయి. ఫర్ షూర్ ఈ ఇరానియన్ ఆల్రౌండర్ ఖచ్చితంగా ఈ సీజన్ లో బిగ్ ఇంపాక్ట్ చూపిస్తాడు. నంబర్ 9 యుముంబా. ఈ సీజన్ కోసం ముంబై టీం ఒక యంగ్స్టర్ ని ఏకంగా 78 లక్షల ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి కొనుక్కున్నారు. ఒక డొమెస్టిక్ ప్లేయర్ ని ఎంత అమౌంట్ కి కొనుక్కోవడం ప్రో కబడ్డీలో ఇదే ఫస్ట్ టైం. అతని అనిల్ జాత్సా. అసలు ఎవరి ప్లేయర్ ఎలా ఆడతాడు, ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇతని పైన ఉండేవి. అయితే ఫస్ట్ మ్యాచ్ లో పాయింట్స్ ఏమీ స్కోర్ చేయలేకపోయాడు. బట్ సెకండ్ మ్యాచ్ లో తమిళ తలైవాస్ లాంటి స్ట్రాంగ్ టీం పైన ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. 8 పాయింట్స్ స్కోర్ చేసి అజిత్ చౌహాన్ కి సెకండ్ రైడర్ గా సపోర్ట్ అందించాడు. ఇన్ ఫ్యాక్ట్ యుముంబా ఆ మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత హర్యానాతో మ్యాచ్ లో ఆడలేదు, కానీ బెంగళూరుతో మ్యాచ్ లో ఆడి 4 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్ లో ఒక్కసారి మాత్రమే ట్యాకిల్ అయ్యాడు. మరి అనిల్ అయితే వెరీ ఎక్సైటింగ్ యంగ్స్టర్, చాలా టాలెంట్ ఉంది. ఖచ్చితంగా ఈ సీజన్ పర్ఫార్మెన్స్ ఒక సూపర్ స్టార్ గా మారుతాడు అనిపిస్తుంది. నంబర్ 8 పునేరి పల్టన్. ఈ సీజన్ లో వీళ్ళకి సచిన్ తాన్వర్ లాంటి పెద్ద స్టార్ ప్లేయర్ ఉన్నప్పటికీ వీళ్ళు ఆదిత్య షిండేకి ఫస్ట్ మ్యాచ్ నుండే ఛాన్స్ ఇచ్చారు. ఇతను ఎప్పటి నుండో పుణె టీమ్ లో ఉన్నాడు, బట్ ఇప్పుడు కూడా పెద్దగా ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఇతని కెరియర్ లో గేమ్ చేంజింగ్ సీజన్ గా మారుతుంది. ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్ నుండి ఆదిత్య అదరగొడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 9 పాయింట్స్ స్కోర్ చేశాడు, సెకండ్ మ్యాచ్ లో 6 పాయింట్స్, థర్డ్ మ్యాచ్ లో 11 పాయింట్స్, ఆల్సో 4th మ్యాచ్ లో 7 పాయింట్స్ స్కోర్ చేసి పూణే టీమ్ లో ఇంపార్టెంట్ రైడర్ గా ఉన్నాడు. ఎస్పెషల్లీ దబాంగ్ ఢిల్లీ అండ్ హర్యానా ఇలాంటి టీమ్స్ పైన వీళ్ళు గెలిచారు అంటే ఆదిత్య షిండే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. రైట్ నా పూణే టీమ్ లో అస్లం ఇనామ్దర్, పంకజ్ మోయితే ఇలాంటి పెద్ద రైడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకంటే ఇతను ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసి టాప్ రైడర్ గా ఉన్నాడు. మరి దీన్ని బట్టి చెప్పొచ్చు ఆదిత్య పర్ఫార్మెన్స్ ఏంటో. డెఫినెట్లీ ఇది ఇతని కెరియర్ లోనే టర్నింగ్ సీజన్ గా మారుతుంది అనుకుంటున్నా. నంబర్ 7 జైపూర్ పింక్ పాంథర్స్. ఈ టీం పేరు వినగానే నితిన్ ధన్కర్, మంజిత్, మీతు శర్మ లాంటి రైడర్స్ గుర్తుకొస్తారు. బికాస్ వీళ్ళంతా స్టార్స్ దట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఈసారి వీళ్ళు ఇంపాక్ట్ చూపిస్తారు అనుకున్నాం, కానీ సర్ప్రైజింగ్లీ ఒక ఇరానియన్ రైడర్ సూపర్ స్టార్ లా ఎదుగుతున్నాడు. అతని ఆలీ సమాధి. సీజన్ కి ముందు ఇతని పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఇన్ ఫ్యాక్ట్ ఇతనికి ఛాన్స్ వస్తుంది అని కూడా ఎవరూ అనుకోలేదు. జైపూర్ మీతు శర్మ లాంటి రైడర్ ని కూడా కాదనుకుని ఇతనికి ఫస్ట్ మ్యాచ్ నుండి ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇతను కూడా ఏమాత్రం తగ్గేదలే అనే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక డిఫరెంట్ రైడింగ్ స్కిల్, ఫుట్ వర్క్ తో ఫస్ట్ మ్యాచ్ లో 8 పాయింట్స్ స్కోర్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. పట్నా పైరట్స్ లాంటి స్ట్రాంగ్ డిఫెన్స్ యూనిట్ పైన గెలిచారంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి. అయితే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. జైపూర్ కూడా ఇతన్ని యాజ్ ఎ సెకండ్ రైడర్ గా పుష్ చేస్తున్నారు కాబట్టి ఈ సీజన్ కంప్లీట్ అయ్యేసరికి ఆలీ సమాధిని ఒక సూపర్ స్టార్ లా చూడొచ్చు. నంబర్ 6 బెంగాల్ వారియర్స్. ఈ సీజన్ ఈ టీమ్ లో అంతా కొత్తగా కనిపిస్తుంది. ఏంటో కొత్త టీమ్ ఎంట్రీ ఇస్తున్నారు, కొత్త సెలబ్రేషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొత్త సూపర్ స్టార్స్ కూడా వస్తున్నారు. దాంట్లో ఒకరే మన్ప్రీత్, ది న్యూ స్టార్ ఇన్ వారియర్స్ అడ్డా. ఇతనికి ఫస్ట్ మ్యాచ్ నుండి ఛాన్స్ వస్తుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. రావడమే కాదు, వచ్చిన ఆ ఆపర్చునిటీని అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే మన్ప్రీత్ కోచింగ్ చేస్తున్న టీం అయినా హర్యానా పైన 13 పాయింట్స్ స్కోర్ చేశాడు ఈ మన్ప్రీత్. టీమ్ లో దేవాగ్ లాంటి సూపర్ స్టార్ ఉన్నప్పుడు కూడా అతన్ని మర్చిపోయి ఇతని పర్ఫార్మెన్స్ గుర్తు పెట్టుకునే విధంగా రాణించాడు. మోర్ ఓవర్ బోనస్ కి బాద్షాలా ఉన్నట్టున్నాడు. ఏకంగా 5 బోనస్ పాయింట్స్ స్కోర్ చేసి డిఫెండర్స్ కి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మంచి టెక్నిక్ ఉంది, బోనస్ తో పాటు ఈజీ ఎస్కేప్ కూడా అవుతుంటాడు. చాలా మంచి స్కిల్ఫుల్ ప్లేయర్. మీరు బెంగాల్ టీమ్ లో చూసుకుంటే దేవాంగ్ తప్పిస్తే వేరే క్వాలిటీ పెద్ద రైడర్ ఎవరు లేరు. మన్ప్రీత్ ఇదే మొమెంటం కంటిన్యూ చేస్తే ఫస్ట్ సీజన్ లోనే భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ చేస్తాడు అనుకుంటున్నా.
నెంబర్ 5 పట్నా పైరేట్స్. ఈ టీమ్ లో ఒక ప్లేయర్ ఉన్నాడు, వెరీ టాలెంటెడ్ ప్లేయర్. లాస్ట్ సీజన్ వరకు చాలా టీమ్స్ కి ఆడాడు, కానీ ఇప్పుడు కూడా పెద్దగా ఛాన్సెస్ దొరకలేదు. అయితే అతని విషయంలో ఒక కన్సర్న్ ఉండేది, ఏంటి టాలెంట్ ఉంది ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని. కానీ ఈ సీజన్ లో మాత్రం ఎం సుధాకర్ ని ఫస్ట్ మ్యాచ్ నుండి ఆడిపిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో యాజ్ ఎ సబ్స్టిట్యూషన్ ప్లేయర్ గా ఛాన్స్ దొరికింది. సెకండ్ మ్యాచ్ లో జైపూర్ పైన 9 పాయింట్స్ స్కోర్ చేసి సెకండ్ రైడర్ గా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలానే బెంగళూరు బుల్స్ పైన 6 పాయింట్స్ స్కోర్ చేసి మరోసారి ఒక ప్రామిసింగ్ ఇంటెన్షన్ చూపించాడు. ఇక్కడ టాప్ రైడర్స్ అయిన మణీందర్ సింగ్ అండ్ అయ్యన్ లాంటి ప్లేయర్స్ కూడా ఒక మ్యాచ్ లో బాగా రాణిస్తే మరో మ్యాచ్ లో పర్ఫామ్ చేయట్లేదు. కానీ సుధాకర్ మాత్రం అతని బెస్ట్ ఇస్తున్నాడు. త్రూఅవుట్ దిస్ సీజన్ ఇదే మొమెంటం కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ ఇది అతని కెరియర్ లోనే గేమ్ చేంజింగ్ సీజన్ గా మారుతుంది. సుధాకర్ కి ఆ పర్ఫార్మింగ్ కేపబుల్ ఉంది కాబట్టి వై నాట్ గ్రేట్ సీజన్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీడియోలకు వెళ్లే ముందు మీకు ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కావాలన్నా లేదంటే నాతో మాట్లాడాలన్నా నేను ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీరు ఫాలో కొట్టి మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. ఎనీవే నెంబర్ 4 బెంగళూరు బుల్స్. ఈ టీమ్ లో మరో ప్లేయర్ మరో సూపర్ స్టార్ గా మారేటట్టు కనిపిస్తున్నాడు. అతని లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ దీపక్ శంకర్. ఇతనైతే చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తున్నాడు. వీళ్ళ కెప్టెన్ అంకుష్ రాథ్ని పక్కన పెట్టడంతో దీపక్ శంకర్ కి ఛాన్స్ దొరికిన ఆ ఛాన్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాడు. సెకండ్ మ్యాచ్ లో ఛాన్స్ దొరికితే దాంట్లో 3 ట్యాకిల్స్ చేశాడు. ఆల్సో పట్నాతో జరిగిన థర్డ్ మ్యాచ్ లో 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. టోటల్ గా జస్ట్ 2 మ్యాచెస్ లోనే 7 పాయింట్స్ స్కోర్ చేసి చాలా ఇంప్రెస్ చేశాడు. మెయిన్లీ యాంకిల్ హోల్డ్ ఫ్యాంటాస్టిక్ గా చేస్తున్నాడు. అయితే బెంగళూరు కోచ్ అండ్ అంకుష్ కి ఏదో గొడవ అయినట్టు తెలుస్తుంది. దాని వల్ల అతన్ని పక్కన పెట్టినట్టు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అంకుష్ ని సీజన్ మొత్తం పక్కన పెడితే అది దీపక్ కి చాలా మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఇతనుకున్న స్కిల్ ని చూస్తుంటే షూర్లీ బెంగళూరు టీమ్ కి మేజర్ అసెట్ గా మారుతాడు అనిపిస్తుంది. నెంబర్ 3 హర్యానా స్టీలర్స్. ఈ సీజన్ ఈ టీమ్ లో ఒక కొత్త యంగ్స్టర్ సూపర్ స్టార్ లా ఎమర్జ్ అవుతున్నాడు. అతనే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ రాహుల్ రాకేష్ అహిరి. లాస్ట్ సీజన్ లో దబాంగ్ ఢిల్లీ టీం తరపున ఆడాడు. అక్కడ 7 మ్యాచెస్ లో 13 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. హర్యానా టీం సంజయ్ దుల్ని వదులుకున్నాక ఆ లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో ఎలాంటి ప్లేయర్ ని తీసుకుంటారో అనుకున్నారు. మరి హర్యానా టీం జైదీప్, వినయ్, శివం పటారే, రాహుల్ సెట్పాల్ ఇలాంటి ఎంతో మంది సూపర్ స్టార్స్ ని తయారు చేశారు. వీళ్ళు ఒక ప్లేయర్ ని తీసుకున్నారు అంటే అతనిలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ తీసుకోరు. అలాంటిది బాగా స్కౌట్ చేసి క్వాలిటీ ప్లేయర్ ని పాటిస్తారు. బేసిక్లీ రాహుల్ రాకేష్ ఫంటాస్టిక్ డిఫెండర్. ఫస్ట్ మ్యాచ్ లో పాయింట్స్ ఏమీ స్కోర్ చేయకపోయినప్పటికీ సెకండ్ మ్యాచ్ లో ఎగ్నిస్ట్ ముంబై పైన 2 ట్యాకిల్ పాయింట్స్, అలానే యూపీ యోధస్ పైన ఏకంగా 6 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. మెయిన్లీ యాంకిల్ హోల్డ్ అద్భుతంగా చేస్తాడు. మీరు యూపీతో మ్యాచ్ చూస్తుంటే అపోనెంట్ బోనస్ కి అటెంప్ట్ చేసిన ప్రతిసారి యాంకిల్ హోల్డ్ చేసేసాడు. నేను కూడా ఇతనితో పర్సనల్ గా మాట్లాడాను. వెరీ కూల్ అండ్ డీసెంట్ ప్లేయర్. ఖచ్చితంగా హర్యానాకి మరో సూపర్ స్టార్ గా మారుతాడు అనుకుంటున్నా. నెంబర్ 2 తెలుగు టైటన్స్. ఈ సీజన్ మన టీంలో విజయ్ మాలిక్, భరతుడా, ఆశీష్ నర్వాల్ లాంటి క్వాలిటీ రైడర్స్ అంతా ఉన్నారు. కానీ టీం మాత్రం ఒక యంగ్స్టర్ ని నమ్మి అతన్ని పుష్ చేస్తున్నారు. అతని యంగ్ రైడర్ చేతన్ సాహు, ది రైజింగ్ స్టార్ ఇన్ తెలుగు టైటన్స్. ఇతను మరీ పెద్ద ఇంపాక్ట్ చూపించకపోయినా ఇప్పుడిప్పుడే టీంలో ఎమర్జ్ అవుతున్నాడు. ఇతను లాస్ట్ సీజన్ నుండి టీంలో ఉన్నాడు. అయితే యూపీ యోధస్ తో మ్యాచ్ లో ఇతనికి ఛాన్స్ దొరికింది. ఆ మ్యాచ్ లో యాజ్ సబ్స్టిట్యూషన్ గా వచ్చి 4 పాయింట్స్ స్కోర్ చేశాడు. అలానే మన ఆపద్ బాంధవుడు ఆశీష్ నర్వాల్ ఫామ్ లో లేకపోవడంతో అతన్ని పక్కన పెట్టి జైపూర్ మ్యాచ్ కి చేతన్ సాహుని స్టార్టింగ్ 7 లోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్ లో 4 రేట్ పాయింట్స్ అండ్ 1 ట్యాకిల్ పాయింట్ స్కోర్ చేసి యాజ్ ఎ థర్డ్ రైడర్ సపోర్ట్ చూపించాడు. స్కోర్ చేసింది జస్ట్ 5 పాయింట్సే కదా బ్రో అని మీరు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, కానీ అవన్నీ ఇంపార్టెంట్ టైంలో స్కోర్ చేశాడు. అలానే అన్సక్సెస్ఫుల్ రేట్స్ కూడా 2 ఉన్నాయి. టైటన్స్ విన్ అవ్వడంలో ఇంపాక్ట్ చూపించాడు. అయితే టైటన్స్ హెడ్ కోచ్ అండ్ సీఈఓ త్రినాథ్ రెడ్డి గారు ఎప్పటి నుండో చెప్తున్నారు, మా దగ్గర చేతన్ సాహు లాంటి అప్కమింగ్ స్టార్ ఉన్నాడు అనేసి. ఇతనికి రెగ్యులర్ గా ఆపర్చునిటీస్ ఇస్తే షూర్లీ సీజన్ కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక సూపర్ రైడర్ దొరికేస్తాడు. హోప్ఫుల్లీ అది జరగాలనే కోరుకుందాం. నెంబర్ 1 బెంగళూరు బుల్స్. ఈసారి ఈ టీమ్ లో కొత్త ప్లేయర్స్ టీం ని రూల్ చేస్తున్నారు. అలా వచ్చి అదరగొడుతున్న ఒక ప్లేయరే ఆశీష్ మాలిక్. ఇతన్ని ఎన్వైపీ కేటగిరీలో బెంగళూరు టీం సైన్ చేసుకున్నారు. ఇతనిలో ఉన్న పొటెన్షియల్ చూసి ఫస్ట్ మ్యాచ్ నుండే ఛాన్స్ ఇచ్చారు. పునేరి పల్టన్ తో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఏకంగా 8 పాయింట్స్ స్కోర్ చేసి రఫ్ ఆడించాడు. అన్ఫార్చునేట్లీ ఆ టై బ్రేకర్ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయారు. ఇక దబాంగ్ ఢిల్లీతో జరిగిన సెకండ్ మ్యాచ్ లోనూ అదే ఫైర్ కంటిన్యూ చేశాడు. మరోసారి 8 పాయింట్స్ స్కోర్ చేసి ఢిల్లీకి టఫ్ ఫైట్ ఇచ్చాడు. వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ పడిపోతున్నా కానీ ఇతని పర్ఫార్మెన్స్ మాత్రం పడిపోవట్లేదు. ఇక పట్నా పైరట్స్ జరిగిన థర్డ్ మ్యాచ్ లో మరోసారి ఆశీష్ ఆహా అనే రేంజ్ లో రాణించాడు. ఈ మ్యాచ్ లోనే 8 పాయింట్స్ స్కోర్ చేసి బెంగళూరు ఫస్ట్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. ఒక కొత్త యంగ్స్టర్ డెబ్యూ సీజన్ లో ఎంత కన్సిస్టెంట్ గా రాణించడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఈ విషయంలో ఆశీష్ ని అప్రిషియేట్ చేయాలి.
స్టార్టింగ్ ఆఫ్ దిస్ సీజన్ లోనే ఇంత ఇంపాక్ట్ చూపించాడు అంటే ఇంకా సీజన్ మొత్తం ఎలా ఆడతాడో మేము ఓకే వదిలేస్తున్నాం. ఇక ఇది గైస్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో రైజ్ అయిన కొత్త యంగ్స్టర్స్ వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆల్సో వీళ్ళు ఏ ప్లేయర్ డెఫినెట్లీ ఒక సూపర్ స్టార్ గా మారతాడు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ ఇన్స్టాలో కూడా మన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మన ఇన్స్టా పేజ్ లింక్ కింద కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉన్నాం. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టేయండి. ఓకే మామా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.